హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు 'పుష్ప 2' మూవీ ఎంత కలెక్షన్ వసూలు చేసింది, అదే కాకుండా అనమాట ఏ మూవీ ఎంతెంత రికార్డ్ క్రియేట్ చేసి వాటిని అల్లు అర్జున్ 'పుష్ప 2' మూవీ దాటుతుందా లేదా అనేదనమాట డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కొద్దిగా లైక్ చేయండి భయ్య. ఇక వీడియో అయితే అడుగుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్య, అల్లు అర్జున్ 'పుష్ప 2' మూవీ భయ్య 1800 కోట్లు అయితే దాటేసింది భయ్య. అయితే కొన్ని వర్గాలు అయితే అన్ని కొన్ని వెబ్సైట్స్ అయితే చెప్తున్నాయి క్రోమ్లో. అయితే అఫిషియల్గా అనమాట ఈ మూవీ టీం అయితే వదలరు. ఎందుకు వదలరు అంటే 2000 కోట్లు వచ్చేదాకా అనమాట వీళ్ళైతే ఆగుతారు భయ్య. అందువల్ల వీళ్ళైతే వదలట్లేదు. అయితే ఈ మూవీ దాదాపు 219 కోట్లని అనమాట. దాదాపు 3 డేస్ అవుతుంది భయ్య ఆ పోస్టర్ వచ్చి. దాని తర్వాత ఈ మూవీకి ఫేమస్ వచ్చింది. దాని తర్వాత ఒక వీకెండ్ వచ్చింది, ఒక సండే వచ్చింది. 3 రోజులు కలెక్షన్ అయితే దాచారు భయ్య. దాని కారణంగా ఈ మూవీ భారీ కలెక్షన్ వసూలు చేసిన అనమాట. 30 క్రోర్స్ వేసుకున్న ఈ మూవీకి 100 కోట్లు దాటేసింది. కొన్ని వెబ్సైట్స్ అనమాట ఈ మూవీ 1800 కోట్లు దాటేసి 1850 కోట్లు వచ్చాయని చెప్తున్నాయి. కానీ 'పుష్ప' మూవీ టీం అనమాట అసలు బయటే చెప్పట్లేదు. ఇదైతే కొంతమంది ఆడియన్స్‌కి అంటే ఒకేసారి అనమాట సర్ప్రైజ్ ఇచ్చేలా వీళ్ళైతే ప్లాన్ చేస్తున్నారని నాకు అనిపించింది. అదే కాకుండా ఇప్పుడు కొద్ది కాంట్రవర్సీ అయితే ఏర్పడుతుంది. ఈ కాంట్రవర్సీ మొత్తం చల్లబడ్డాక, అదే కాకుండా ఈ మూవీకి బయట కూడా ప్రమోషన్ చేస్తున్నారంట. ఆ రకంగా అనమాట మొత్తం రెడీ అయిపోయాక ఈ మూవీ టీం వాళ్ళు 2000 కోట్లని పోస్టర్ అయితే వేస్తారు భయ్య. ఈ పోస్టర్ కోసం నేనైతే వెయిట్ చేస్తున్నా భయ్య. ఎప్పుడా 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 అని. అయితే వీళ్ళు 1800 కోట్ల పోస్టర్ కూడా వేయలేదు, కానీ వేస్తారు. అయితే తెలుగులో అనమాట ఈ మూవీ రికార్డ్స్ మాట్లాడుకుందాం. ఏ మూవీ రికార్డ్ని బదులు చేసింది. ఫస్ట్ అనమాట 'బాహుబలి 2'ని బీట్ చేసేసింది భయ్య. ఇది మామూలు విషయం కాదు. 'పఠాన్', 'జవాన్' షారుఖ్ ఖాన్ కాదు. షారుఖ్ ఖాన్ అంటే మామూలుడు కాదు భయ్యో. మన తెలుగులోనే కాదు, బయట ఫారెన్‌లో కూడా భారీ కలెక్షన్ వసూలు చేసిన హీరోగా అతనికి పేరైతే ఉంది. ఇది మామూలు విషయం కాదు. అయితే ప్రభాస్ అనే 'కల్కి' మూవీ కూడా ఉంది భయ్య. ప్రభాస్ అనే 'కల్కి' మూవీ లాంగ్ రన్‌లో 1200 కోట్లు కొట్టింది. కానీ కొట్టింది 1000 కోట్లు దాటిందంటే అది మామూలు విషయం కాదు. దీన్ని బీట్ చేసింది. తర్వాత 'కేజీఎఫ్ చాప్టర్ 2' రికార్డ్ అయితే బ్రేక్ చేశాడు భయ్య. కానీ కొన్ని సైట్స్ చెప్తున్నాయి ఏంటంటే ఈ 1200 కోట్లు కాకుండా ఈ మూవీ దాదాపు 2000 కోట్లు దాటేసిందంట భయ్య. అయితే హంబాలే వాళ్ళు ఈ విషయం అయితే బయటకైతే చెప్పరు. ఎందుకంటే అక్కడ ప్రభుత్వం అనమాట ట్యాక్స్ అయితే వేస్తారంట. దాని కారణంగా 1200 కోట్లు మాత్రమే వాళ్ళైతే చెప్పారు. అదే కాకుండా మన 'రామ్ చరణ్' అలాగే ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన 'త్రిబుల్ ఆర్' మూవీ ఇలాంటి సినిమాలు అన్నిటిని అనమాట అల్లు అర్జున్ 'పుష్ప 2' మూవీ సునాయాసంగా దాటేసింది భయ్య. ఇది మామూలు విషయం కాదు. అయితే ఇప్పుడు ఉన్న టార్గెట్ మాత్రం 'దంగల్' మూవీ. 'దంగల్' మూవీ లాంగ్ రన్‌లో 2000 కోట్లు కొట్టింది భయ్య. అయితే 50, 60 రూపాయలు ఉన్నప్పుడనమాట ఆ మూవీ అంతలా అయితే వసూలు చేసింది. అదంగా వసూలు చేసిందంటే అది మామూలు విషయం కాదు భయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా సరే అయితే దాన్ని దాటాలి అంటే అది మామూలు విషయం కాదు. టికెట్ రేట్ అనమాట ఇప్పుడైతే తగ్గింది. దాని కారణంగా ఈ మూవీ ఇంకా అనమాట 'దంగల్' రికార్డ్‌ని బీట్ చేయలేదు. ఒకవేళ టికెట్ రేట్ ఇంకా అలాగే పెంచుంటే ఈ మూవీకి అసలు తిరుగుండేది కాదు. ఇండియాలోనే తెలుగు ఇండస్ట్రీయే నెంబర్ 1 టాప్ ఇండస్ట్రీగా నిలిచేది. అది కూడా అల్లు అర్జున్ వల్లే అని అందరికీ తెలిసేది. అయితే భయ్య ఇప్పుడనమాట ఇండియా రికార్డ్స్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఫారెన్ రికార్డ్స్ గురించి మాట్లాడుకుందాం భయ్య. ఫారెన్ రికార్డ్స్ అంటే చైనాలో భయ్య 'దంగల్' మూవీ. 'దంగల్' మూవీ చాలామందికి బాగా నచ్చింది భయ్య. ఎందుకంటే ఇది స్పోర్ట్స్ మూవీ భయ్య. స్పోర్ట్స్ మూవీ కారణంగా ఒక తండ్రి కూతుర్లని ఏ రకంగా మోటివేట్ చేసి ఎలా ఒలింపిక్స్‌లో మెడల్ వచ్చేలా చేశాడు అనేదనమాట చైనా వాళ్ళకి బాగా నచ్చింది. అందువల్ల అనమాట ఈ మూవీ చైనాలోనూ ఆడింది, అలాగే జపాన్‌లోనూ ఆడింది, యూఎస్‌లో కూడా అంటే అమెరికాలో కూడా ఆడింది. ఈ రకంలో బాలీవుడ్‌లో కలెక్షన్ వసూలు చేస్తే ఈ రకం కలెక్షన్ రావు భయ్య. అన్ని రకాలుగా వసూలు చేయాలి. దానివల్ల అనమాట ఇంత భారీ రికార్డ్ అయితే క్రియేట్ అయింది 'దంగల్' మూవీకి. దాని తర్వాత భయ్య ఇప్పుడు కొత్తగా ట్రెండ్ అవుతుంది ఏంటంటే 'కల్కి' మూవీ భయ్య. ప్రభాస్ అన్న 'కల్కి' మూవీ అంటే అది మామూలు విషయం కాదు. అయితే ఇది తెలుగు స్టేట్‌లలో అంటే ఇండియాలోనే అనమాట 1200 కోట్లు అయితే వసూలు చేసింది. అంటే యూఎస్ నుండి కలుపుకొని. అయితే ఈ మూవీ జపాన్‌లో అయితే రిలీజ్ చేస్తున్నారంట భయ్య. అయితే ప్రభాస్ అన్న కాలికి కొద్దిగా ఫ్రాక్చర్ అయిన కారణంగా ప్రభాస్ అన్న అయితే వెళ్ళలేదు. ఒక వీడియో అయితే వదిలాడు. మీరు చూసుంటారో లేదో, నేనైతే చూసా భయ్య. అయితే ప్రభాస్ అన్న అనమాట జపనీస్‌లో మాట్లాడుతూ వెల్కమ్, నా సినిమాని చూడండి అని అయితే చెప్పారు భయ్య. ఆ రకంగా 'కల్కి' మూవీ రికార్డ్స్ అనమాట ఇంకా పెరుగుతాయి అని నాకు అనిపించింది. అదే కాకుండా భయ్య 'పఠాన్' మరియు 'జవాన్' ఈ మూవీస్ అనమాట చైనాలో అలాగే జపాన్‌లో ఆడలేదు భయ్య. కానీ యూఎస్‌లో విధ్వంసం క్రియేట్ చేసాయి. ఒకటి 20 మిలియన్, ఒకటి అనమాట $15 మిలియన్ అయితే వసూలు చేసాయి. ఇది మామూలు విషయం కాదు. అయితే అల్లు అర్జున్ 'పుష్ప 2' మూవీకి అది పెద్ద లెక్కేం కాదు. ఎందుకంటే మూవీ రిలీజ్ అయ్యి 24 డేస్ అయితే అవుతుంది భయ్య. ఇప్పటికే అనమాట దాదాపు $15 మిలియన్ అయితే వసూలు చేసింది. అయితే లాంగ్ రన్‌లో ఈ మూవీ అక్కడ 'పఠాన్' మరియు 'జవాన్' ఈ రికార్డ్‌ని తిరగరాస్తుంది భయ్య. ఇదైతే పక్కా. అన్ని సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ అనమాట అల్లు అర్జున్ ఒక కొత్త రికార్డ్ క్రియేట్ చేసిన హీరోగా అయితే నిలుస్తాడు భయ్య. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అనమాట మనమైతే ప్రభాస్ అని అనుకున్నాం ఈ రకమైన విధ్వంసం క్రియేట్ చేయాలి అంటే. కానీ ప్రభాస్ అన్నని మించి అల్లు అర్జున్ అయితే ఈ రకంగా వసూలు చేశాడని ఎవరు ఊహించుకోలేదు. కానీ వసూలు చేశాడు భయ్య. ఇదైతే మామూలు విషయం కాదు. మన తెలుగు ఇండస్ట్రీ నేమ్ అనమాట ప్రభాస్ తర్వాత ఈయనే
మోత మోగిస్తున్నాడు అని చెప్పొచ్చు. అలాగే ఫ్రెండ్స్, ఈ మూవీ ఇంకెంత కలెక్షన్ వసూలు చేస్తుంది అని మీరేమనుకున్నారో కామెంట్ చేయండి. అలాగే వీడియో కొద్దిగా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇంత మంచి మంచి అప్డేట్స్ ఇస్తున్నా కదా.